దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 2 ఈరోజు వాక్య భాగము. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఆదికాండము 28వ అధ్యాయము 13-14 వచనములు. భయమును బట్టి యాకోబు తాను విన్నదాన్ని చూసిన దాన్ని గ్రహింపలేక ఆత్మీయముగా గ్రుడ్డివాడయ్యాను. దేవుని ఉద్దేశములు తాను గ్రహించలేనప్పటికీ తన పట్ల ఉన్న దేవుని ఉద్దేశములు మారలేదు. మన హృదయముల్లో భయమున్నంత వరకు దేవుడు మనకు చూపించు దాన్ని గ్రహించలేము. సాతాను ఎల్లప్పుడూ మన హృదయముల్లో అన్ని విధములైన భయములను పుట్టించును. ఈ భయములు దేవుని ఏర్పాట్లను గ్రహించకుండా మనలను అడ్డగించును. దేవుని ఉద్దేశములను గ్రహించుటకు గాను యాకోబు అనేక కఠినమైన పాఠములను నేర్చుకొనవలసి వచ్చాను. తన భయము నుండి విడిపింపబట్టకు 20 సంవత్సరములు పట్టాను. ఈ భయము నుండి పూర్తిగా మనలను విడిపించుటకు అన్నిటినీ బోధించు పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నాము. దేవుని ఇంటిని గూర్చిన దైవిక జ్ఞానము ద్వారా మనం పొందు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములను గ్రహించగలము. ఆయన సంఘములోను సంఘము ద్వారా మాత్రమే దేవుడు తన ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్.